మన ఇంటి వంట చూస్తున్న వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. ఇవాళ అయితే మనం పుదీనా పచ్చడి చేసుకుందాము. శ్రావణ మాసం వచ్చిందంటే ఎక్కువ కూరగాయల భోజనమే కాబట్టి వాటిలోకి మధ్య మధ్యలో పచ్చాలు ఖచ్చితంగా చేసుకొని తినాల్సే ఉంటుంది. నేనైతే మొన్న బచ్చలాకు పచ్చడి చేసిన, ఇవాళ పుదీనా పచ్చడి చేస్తాను. దీన్ని ఎట్లా చేసుకుందామో ఒకసారి చూపిస్తా. ఎండుమిర్చి నూనెలో వేంపాక కొంచెం వెల్లుల్లి కూడా వేసి వాటిని ఎర్రగా వేంపాలి. వాటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో మన పుదీనా ఆకు వేరుకొని నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా ఇదే ఆయిల్లో వేయాలి. ఇంకొక విషయం ఏంటంటే పుదీనా ఆకుకి బాగా ఆయిల్ వేయడం అవసరం లేదు, ఉన్న ఆయిల్లోనే దీన్ని బాగా గోలించుకోవాలి. గోలియడం అంటే ఆకు ఇట్లా నలిస్తే కరకర అంటుంది చేసినాం, అంతలా గోలియద్దు. అలా గోలిస్తే ఏమైంది అంటే పచ్చడి అసలు పౌడర్ లాగా అయిపోతుంది, పచ్చడిలాగా రాదు. అందుకే దీన్ని బాగా మరీ నూనెలో వేంపకుండా మామూలుగా ఉడకబెట్టినట్టయితే సరిపోతుంది. ఎప్పుడు కానీ పుదీనా ఉడకబెట్టేటప్పుడు గంజి పైన మూత పెట్టకూడదు. మూత పెడితే అందులో నీళ్ళు ఊరుతూ అదంతా పచ్చి పచ్చిలాగా అయ్యి మనకు పచ్చడి కూడా పచ్చి పచ్చి కొడుతుంది. ఎప్పుడు కానీ పుదీనా వేంపినప్పుడు గంజు పైన అస్సలు మూత పెట్టద్దు, మామూలుగానే ఉడకబెట్టుకోవాలి. దీన్ని మనం చింతపండు తినే వాళ్ళు ఉంటే చింతపండు నానేసి ఆ నీళ్ళని అయితే ఇందులో పోసుకోవాలి. ఎందుకంటే పుదీనా పచ్చడి గట్టిగా గడ్డలాగా అవుతుంది మిక్సీ పడితే, ఎండుమిర్చి చేస్తున్నాం కాబట్టి. అందుకు కాకపోతే చాలామంది అలసర చేయబట్టి చింతపండు అయితే ఎవరు తినరు. తినని వాళ్ళు కొంచెం వాటర్ వేసి పట్టచ్చు, ఏం పర్వాలేదు. అంతకుముందు అంటే మనకు ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి బయట పచ్చడి పెడితే ఖరాబ్ అయ్యేది. ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, మా అంటే మనం వారం రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచాం ఈ పచ్చడి. వారము కంటే 4-5 రోజులలోనే ఈ పచ్చడి ఉడుస్తుంది, అంత టేస్టీ ఉంటుంది పుదీనా. అట్లాగే కాకుండా చిన్నపిల్లలకు పెడితే అన్నం కూడా మంచిగా తినడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పుదీనా పచ్చడి ఏం మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని తినడమే.